సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మన ప్రీవియస్ వీడియోలో సూపర్ స్టార్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ మాట్లాడుకున్నాం. ఈరోజు పొలిటికల్ లీడర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో స్ట్రాటజీ ఎలా ఉంటుందంటారు? అంటే వాళ్ళది మనం ఫాలో అవుతే మనం కూడా ఏమైనా సక్సెస్ రేట్ సాధించగలుగుతామంటారా? అసలు వాళ్ళు ఎలా ఉంటుందంటారు వాళ్ళ పోర్ట్ఫోలియో? ఈ ఎలక్షన్స్ పుణ్యం అంటూ మనకు అందరు లీడర్స్ అంతా డిక్లేర్ చేస్తున్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అంతా డిక్లేర్ చేస్తున్నారు. సో కొంతమంది పోర్ట్ఫోలియోస్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయండి. ఏంటి అంటే, I don't know whether they have approached a financial advisor or some expert to build a portfolio or they have built their own. I don't know about that. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. మనం పోర్ట్ఫోలియో బిల్డింగ్లో ఏమనుకుంటామంటే, మనం 10 స్టాకులను ఐడెంటిఫై చేయాలి, అన్నిట్లో ఈక్వల్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ 10 స్టాక్లలో ఏవి రియల్గా సక్సెస్ అవుతాయి అనేది మనకు తెలియదు. బట్ మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినప్పుడు 10 స్టాకులు సక్సెస్ అవుతాయన్న ఆలోచనతోనే చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్గా చేసామనుకోండి, 5 సక్సెస్ అయ్యి 2-3 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చాయనుకోండి, 5 ఫెయిల్ అయినా 0 అయినా మీకు ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్గా మీరు ప్రాఫిటబుల్ ఉంటుంది. ఇదే ఫార్ములా ఐ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ పోర్ట్ఫోలియోస్. ఇట్ వాస్ ఎక్సలెంట్ వెన్ ఐ సా దట్ హౌ కమ్ దీస్ గైస్ ఆర్ సో ఇంటెలిజెంట్ అని. I don't know. They have designed their own, or maybe they have taken the advice of the expert. We do not know. I do not know. Right? But another important thing ఏంటంటే, డైవర్సిఫైడ్ ఉందండి. అంటే FMCG, బ్యాంకింగ్, ఓకే, ఫార్మా, ఇలా మేజర్ సెక్టర్స్ సంబంధించిన అన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, చాలా వరకు లార్జ్ క్యాప్, అంటే టాప్ ఎండ్ స్టాక్స్. అంటే మీరు ఒక స్టేబుల్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలనుకుంటున్నారు అంటే, హైలీ సక్సెస్ఫుల్ ఉండాలి, రిటర్న్స్ రీజనబుల్గా వచ్చినా పర్వాలేదు, బట్ రిస్క్ ఎక్కువ ఉండకూడదు అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళకు ఈ పోర్ట్ఫోలియోస్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు. అలా అని చెప్పి ఇప్పుడు పోర్ట్ఫోలియో డిక్లేర్ అయింది వెళ్ళి కరెంట్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేయమని సజెషన్ ఇవ్వట్లేదు. బికాస్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ హ్యూజ్ ప్రాఫిట్స్. దేర్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాంగ్ టర్మ్ ఉంది. దే ఆర్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. Most of our retailers, we are all, short, medium term. We don't use for 5 years, 10 years, 1 year, 2 years, చాలా తక్కువ మన లెవెల్లో, రైట్? బట్ వీళ్ళ పోర్ట్ఫోలియోలో మాత్రం గమనించింది ఏంటంటే, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో, లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అండ్ వాట్ యు కాల్ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో, ఇవి ఈక్వల్గా ఇన్వెస్టెడ్ పోర్ట్ఫోలియో నేను గమనించాను. ఒక స్టేబుల్ ఇన్వెస్టర్గా ఆలోచించే వాళ్ళకు ఇది రైట్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. మనం కావాలనుకుంటే మనం ఇంతకుముందు సూపర్ స్టార్ పోర్ట్ఫోలియో ఎలా చేసినట్టు, ఇప్పుడు వీళ్ళు డిక్లేర్ చేసిన పోర్ట్ఫోలియోస్ అందరివి తీసుకొని అందులోకి వెళ్ళి నచ్చిన స్టాక్స్ లిస్ట్ పెట్టుకొని, అవి కరెక్షన్ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేసుకొని, ఒక సపరేట్ డిమాట్ అకౌంట్ పెట్టి అందులో ఇవన్నీ పోర్ట్ఫోలియోస్ జమ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే, వీళ్ళు లాభాల్లో వచ్చారు కాబట్టి మనం కూడా లాభాల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలామందికి ఏంటంటే, వీరికి తెలిసిన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకు ఒక మంచి ర్యాపో ఉంటుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు అంటే ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా మనం నమ్మకం పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మాత్రం నాకు కనపడదు. మరి దే ఆర్ గుడ్ ఎట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చెప్తారు సార్? ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో స్టాక్ మార్కెట్లో ఏంటంటే, మనకు ఆతురత, గ్రీడ్, ఫియర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాళ్ళకు గ్రీడ్, ఫియర్ ఉండొచ్చు, కానీ వీటి మీద ఆధారపడి మాత్రం వాళ్ళు లేరు. సో అలాంటప్పుడు గ్రీడ్, ఫియర్తో పెద్దగా ఆలోచించే అవకాశం తక్కువ. ఎందుకంటే వాళ్ళకు వాట్ యు కాల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మెనీ, రైట్? మనకు కూడా మెనీ ఉంటే మనం కూడా ఫియర్, గ్రీడ్ని కంట్రోల్లో పెట్టుకుంటాం. బట్ మన పెట్టుబడులు ఎలా ఉంటాయంటే, మన రిసోర్సెస్ తక్కువ, పెట్టిన పెట్టుబడి 10 ఇంతలు 20 ఇంతలు కావాలి అనే ఆలోచనతో మనం పెట్టుబడి పెడతాం. సో అలాంటి వాళ్ళకు ఇలాంటి పోర్ట్ఫోలియోస్ మే నాట్ బి సూటబుల్. స్టేబుల్గా రిటర్న్స్ ఇచ్చే, కంపల్సరీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్న ఆలోచన చేసే వాళ్ళకి మాత్రం ఈ పోర్ట్ఫోలియో సూటబుల్గా మనం చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఫైనల్గా చూసుకుంటే, మరి వాళ్ళని మనం అనుసరిస్తే, మరి ఇందాక వీడియోలో మాట్లాడుతుంటే సక్సెస్ ఎలా ఉంటుందో, మరి ఫెయిల్యూర్ కూడా అలానే ఉంటుందంటారా? నాకు ఫెయిల్యూర్ రేట్ తక్కువ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న నెట్వర్క్కి, కాంటాక్ట్స్కి
దే ఆర్ డూయింగ్ సంథింగ్ మిస్చిఫ్ అని నేను చెప్పట్లేదు. Yes. Maybe they'll have better understanding on those companies, and if they have approached expert, he would have suggested some stocks, and these people also would have some better understanding on those companies, and they have invested. I'm sure they have invested with a proper understanding. Yes. See, today all the people who are going for these elections and all, who are contesting for these elections, they're definitely intelligent, they're definitely smart, so they'll make smart portfolio only అని నా అభిప్రాయం. సో వాళ్ళ లిస్ట్లో కూడా చూసారంటే స్పెక్యులేటివ్ స్టాక్స్ పెద్దగా లేవండి. స్పెక్యులేటివ్ స్టాక్స్ అనేది లేవు. స్పెక్యులేటివ్ స్టాక్స్ ఉన్నవి అంటే మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. బట్ వాళ్ళు లార్జ్ క్యాప్స్, ఓకే, టాప్ అండ్ ఫ్రంట్ ఎండ్ కంపెనీస్, ఫ్రంట్ లైన్ కంపెనీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. సో దట్స్ డెఫినెట్లీ అ గుడ్ సైన్. సో ద సక్సెస్ రేట్ విల్ బి వెరీ గుడ్ కంపేర్డ్ టు ద పోర్ట్ఫోలియో వాట్ వీ క్రియేట్ అవర్ సెల్స్ అనేది నా అభిప్రాయం. ఐ మే బి రాంగ్, బట్ better to find some good stocks in that, invest in them, make a clear portfolio. Over a period of time, we'll understand. Yes. See why I'm creating separate portfolios, because different themes, superstar portfolio, political leaders. portfolio, Yes. okay, my personal research portfolio, separate. Now over a period of time, I will understand which portfolio is really doing well, Yes. which I'm good at. Understanding political portfolio, understanding superstar portfolio, and over a period of time, I'll understand. Yes. Accordingly, I'll stabilize my own strategy. Yes. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి సార్. సూపర్ స్టార్ పోర్ట్ఫోలియో అనుకున్నాము, కమింగ్ టు పొలిటికల్ పార్టీస్ లీడర్స్ది, అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీ వీళ్ళ యొక్క స్ట్రాటజీ కంపారిజన్ ఎలా ఉంటుందంటే, థింకింగ్ ఎలా ఉంటుందంటే, డిఫరెన్షియేషన్? చాలా డిఫరెన్స్ ఉందండి, చాలా డిఫరెన్స్ ఉంది. బికాస్ వన్ థింగ్ ఈజ్ the superstar portfolio of stock market, like Mukul Agarwal garu, Yes. mana Vijay Kede garu, they're totally dependent on stock market. Yes. Only passive income kosam they're putting some maybe debt funds and some properties for rent and all, so that day-to-day expenses are addressed. But total their portfolio is there. Hardly 1 to 2% they'll be having, hardly 10% and maximum, depending on the investor, on real estate, so that they get passive rental income or something like that. Otherwise 90-95% is only in the stock market. Yes. So their analysis will be depth, and they cannot wait for doubling their money once in 5 years, 7 years. Allow unte vallu batkaleru kada. Clear. So what they'll do is, if they find a stock, they'll go deep into that. If that stock gives 10 times, 20 times, 30 times return expectation, then only they'll invest, Yes. because this is the major source of their income, right? And they are not doing services. If you see Ashish Kachoria and all these people, they don't have any other income. Like brokerage కొంతమందికి ఉండొచ్చు, బట్ ఫైనాన్షియల్ అడ్వైజరీ, ట్రైనింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇవన్నీ ఏం లేవండి వీళ్ళకు. Yes. Their bread and butter is stock market, right? So they'll be very, very clear about their portfolio, and that portfolio should make them highly wealthy, Yes. and they are. If you see Ashish Kacholia gardi, even Madhusudan Kela gardi చూస్తే 2,500 crores portfolio. That's huge, right? Whereas if you come to the political side, they are not completely dependent on stock Stock market. market. They're putting part of their money as a diversification into the stock market, and they're putting in a top end frontline companies. Yes. Right? So these are stable investments, and they are not dependent on this 100%. But these guys are dependent on this. only. If you are really serious on stock market, Yes. you need to follow these guys. Yes. Right? If you want stable income as a secondary source of income, follow the Follow the political leaders. simple. Thank you, sir. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.